పాయింట్ అండి. లోకాన్ని దానిలోని కోరికలను జయించింది ఈ వాక్యమైన యేసుక్రీస్తు వారు. ఈ వాక్యము జయించిందన్నట్టు. అందుకే ఈ వాక్యము దేవుని నామమునంతటి కంటే గొప్ప చేయబడింది. మత్తయి 4 అధ్యాయంలో మనం చూచినట్లయితే ఈయన బాప్తిసం యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి మంచి ఆకలి మీద ఉన్నప్పుడు సాతానుడు ఏమంటాడంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంటాడు. అప్పుడు దేవుడు వాక్యమైన దేవుడు మనుష్యులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన నువ్వు జీవించును అని వ్రాయబడి ఉంది అని చెప్పి ఆ వాక్యముతో జయిస్తాడు. ఏది ఆహారమును ఆకలిని ఆయన జయించినాడు. అదేవిధంగా మరలా దేవాలయం శిఖరం మీదకి నిలవబెట్టి దేవుణ్ణి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుమని అని అంటారు. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు, అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని శోధింపకూడదు అన్నటువంటి ఆ శోధనను కూడా ఈయన జయించినాడు. మరి మూడవది ఏంటిది అని అంటే పెద్ద ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళి ఇక్కడ ఈ లోక రాజ్యములన్నీ నాయే కాబట్టి నువ్వు ఒక్క నమస్కారం చేస్తే నాకు సాగిలపడి నమస్కారం చేసినడల ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అని అంటారు. దేవుడా ఈ భూలోకాన్ని జయించడానికి వచ్చినాడు కదా, సులువుగా ఆయనను పడవేయటానికి అంటే శరీరంలో ఉన్నాడు కాబట్టి పడవేయటానికి అది చూసింది. కానీ దేవుడు ఆయన మరి వాక్యముతోనే జయించినాడు. యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉంది అని చెప్పి అవన్నిటినీ జయించినాడు. కాబట్టి లోకాన్నంతటినీ జయించినాడు, లోక రాజ్యాలన్నింటినీ జయించినాడు వాక్యంతో. కాబట్టి అంతటా అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయింది. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయడం మొదలుపెట్టినాడు. ఈ విధంగా లోక ఆశలన్నింటినీ కామ క్రోధ మదం ఆశ్చర్యములన్నింటినీ జయించి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము గొప్ప చేయబడినది. అది శరీరముతో జయించడం చాలా కష్టం, కానీ పరిశుద్ధ జీవితం జీవించి ఈ లోకంలో జయ జీవితం జీవించాడు.